హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 3 ఈ రోజున వీరి జీవితంలో ఊహించని అద్భుతమైన జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే వీరి జీవితంలో నిన్న కాదు, మొన్న కాదు, సంవత్సరం క్రితం కూడా కాదు, కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం, అంతకన్నా ఒక సంవత్సరం ముందే కావచ్చు, వీరు పోగొట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వస్తువు వీరి జీవితంలోకి తిరిగి రాబోతుంది. అంతేకాకుండా వీరు మర్చిపోయినవి, వీరు వదిలేసినవి కావచ్చు, ఒకటి వీరి జీవితంలోకి చాలా ప్రత్యేకంగా రాబోతుంది. మరి వారి జీవితంలోకి ఊహించిన విధంగా, మరి ఎంతో కాలం క్రితం మర్చిపోయినా ఇప్పుడు అనుకోకుండా తిరిగి వచ్చేటటువంటి ఆ వస్తువు అసలు ఏముంది అనే విషయాల గురించి, దానివలన మీ జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారి గురించి చూసుకుంటే, వీరు అత్యంత సామాన్యంగా ఎవరిని కూడా నమ్మేటటువంటి వ్యక్తులైతే కాదు, క్షమించాలి. మిథున రాశి వారిని వీరికి మొండి పట్టుదల ఉంటుంది. ఈ మొండి పట్టుదల అనేది ఒక్కొక్కసారి తాము అనుకున్నవి జరగాలి, అనుకున్నది సాధించాలి అనే పట్టుదల కోసం ఎన్ని విధాలుగా అయినా కూడా పాటుపడేటటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా నాకు అన్ని విధాలుగా పట్టుదల ఉండాలి అని మాత్రమే కాకుండా, నేను అనుకున్నది ఖచ్చితంగా జరగాలి, నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి అనే ఒక ఆలోచన అనేది వీరికి చాలా బలంగా ఉంటుంది. అయితే అందులో అతి ముఖ్యంగా వీరి జీవితంలో ఎంతో కాలంగా కొన్ని వస్తువులని పోగొట్టుకున్నారు. వారి జీవితంలో ముఖ్యంగా ఎంతోమంది వ్యక్తులని కొంత దూరం కూడా చేసుకున్నారు. దూరం చేసుకోవడం అంటే కావాలని కాదండి, అనుకోకుండా వీరి జీవితంలో జరిగేటటువంటి కొన్ని ఊహించిన పరిస్థితులు, మారినటువంటి కొన్ని పరిస్థితుల వలన వీరు ఊహించుకోకుండా కొన్ని సమస్యలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఎన్ని జరిగినా కూడా వారు అనుకున్న దాంట్లో, వారు చేయాలనుకున్న దాంట్లో ప్రత్యేకంగా విజయపదంలో నడిచేటటువంటి మనస్తత్వం వీరి దగ్గర ఉంటుంది. కానీ జీవితంలో అనేక మార్పులు, ఊహించిన మార్పులు ఎన్ని కలిగినా ఎక్కడ భయపడలేదు. గత కొంతకాలంగా కూడా ఎవరో వీరిని కొంత భయపెట్టాలని చూస్తున్నారు. కానీ జంకకుండా వీరు అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ ఆగే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఆ చేయనటువంటి ఆ ప్రయత్నంలోనే వీరికి ఊహించని విజయాలు, ఊహించని అదృష్టం కూడా రాబోతుంది. అయితే ప్రధానంగా వీరి జీవితంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య గత కొంతకాలంగా కూడా కొన్ని పరిస్థితులు మారుతూనే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా వీరి జీవితంలో ఆ మార్పులకి కారణం, వీరి జీవితంలో అసలు ఈరోజు ప్రధానంగా రాత్రి సమయంలో వీరికి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఫోన్ చూస్తున్నప్పుడు లేదా ఎవరో గుర్తు చేయడమో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తారు. అదేంటంటే గతంలో వీరు వారి స్థలము ఒకటి, ఏదన్నా స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, అలాంటి విషయాల్ని వీరు అనుకోకుండా పరిస్థితులు బాగోలేక వాటిని సేల్ చేసుకోవడం, లేదా పెద్దలు ఇచ్చిన వాటిని ప్రత్యేకంగా ఏం ఉపయోగం లేదు దీని ద్వారా మనకి అనే ఒక ఉద్దేశంతో ఆ సమయంలో వీరికి ఆలోచన సరిగ్గా లేకపోవడంతో కావచ్చు, ప్రత్యేకంగా కొన్ని వస్తువులను తీసివేయడం మాత్రం అనుకోకుండా చేశారు. కానీ ఊహించిన విధంగా మీకు దానికి, లేదా మీరు అనుకోకుండా పోగొట్టుకున్నవి కానీ ఇప్పుడు చాలా సులభంగా, అంటే మీరు ఒకప్పుడు ₹1,00,000 పోగొట్టుకున్నటువంటి ఆ ₹1,00,000కి అమ్మేసి పోగొట్టుకుని ఇప్పుడు అది 10 లక్షలు అయిందని బాధపడ్డారు. కానీ ప్రస్తుతానికి చూస్తే అది మీకు చాలా తక్కువలో దొరకటం మాత్రమే కాకుండా మీకు అమ్మిన వారే మీకు తెలియజేయడం కూడా చేస్తారు. అంతేకాకుండా దీనివలన మీ జీవితంలో మీరు ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి అదృష్టం ఈ రోజున ఊహించిన విధంగా తిరిగి రాబోతుంది.
అంతేకాదు మరి మీకు ఎప్పటి నుంచో పెద్దలు ఇచ్చేటటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర పోయాయి. అవి ఈరోజు ఊహించిన విధంగా మీకు తిరిగి వచ్చేయడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. దీని తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు, ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి పరిస్థితులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇలా జరగడం వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి లాభ నష్టాలు అయితే కలగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాటికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ధన రూపేణా మీకు లాభం కలుగుతుంది. అలాగే పెద్దలు చేసిన పనులు లేదా మీరు క్రితంలో చేసిన పనుల వల్ల మీకు కుదరకుండా పోయినా ఇప్పుడు మాత్రం వాటికి తద్వారా పెద్ద లాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ యొక్క తొందరపాటు వలన కలిగేటటువంటి కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు ఇప్పుడు అనుకోని విధమైనటువంటి మార్పులను కూడా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదా మీకు మీ జీవితంలో మారినటువంటి ఈరోజు నుంచి మారినటువంటి గ్రహస్థితి వల్ల ఈరోజు అనుకోని విధంగా అవకాశాలు కలిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఏ విషయంలో అయినా సరే తొందరపడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితానికి ఏ విధమైనటువంటి నష్టాలైతే కలగవు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు నమ్మే దైవస్థాన గుడికి తప్పకుండా వెళ్ళడం చాలా మంచిది. కానీ మీరు ఆలస్యం అనేది చేయకుండా నమ్మిన దైవస్థానానికి వెళ్ళండి. అంతేకాకుండా ఈరోజు ఎవరికైనా దాన ధర్మాలు చేయండి. మరి మీకు వచ్చేటటువంటి అవకాశాలు మీ జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి కలిగే అవకాశాలు, మరింత పదిలంగా, మరింత ముఖ్యంగా ముందుకు వచ్చే అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఊహించిన మార్పులు, అదృష్టాలు అయితే కలగబోతున్నాయి. మీరు తొందరపడవద్దు, నిదానపడండి. మీకు ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా మనసులో పెట్టుకొని చేయండి. మీకు నచ్చిన రూపాయిని కానీ, మీకు వచ్చే రూపాయిని కానీ, మీకు రాబోయేది కానీ ప్రతిదీ అందరికీ అన్నీ ఏది చేయాలనుకున్నా మనసులో పెట్టుకొని చేయండి. మీకు వచ్చే రూపాయిని కానీ, మీకు రాబోయేది కానీ ప్రతిదీ అందరికీ అన్నీ లెక్కలేసి చెప్పవలసిన అవసరం అయితే లేదు. నిదానపడండి. మీ మనసులో మాట అనేది దాచుకునే ప్రయత్నాన్ని కూడా కొన్నిసార్లు చేయక తప్పదు. కానీ మీ జీవితంలో ఈరోజు వచ్చినటువంటి అదృష్టం మిమ్మల్ని కావాలని పిలిచి వరిస్తుంది. మరి ఆ వచ్చిన అదృష్టాన్ని మీరు కూడా ఎక్కడా వదులుకోకుండా చాలా ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి అదృష్టాలు మంచిగా కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆ సంతోషి మాత తల్లిని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. ధన్యవాదములు.